First row. Hi, myself Hema Mali here. So good to see you. Welcome to Tollywood industry అని చెప్తాను. So what do you like in South film industry and particularly Telugu cinemas అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful more than anything. So I think that makes me feel at home. So and how is working with Harish Garu and your first movie actually working with Harish Garu? He's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie before in People Media Factory లోనే ఈగల్ మూవీ ఛాన్స్ మీకు వస్తే రవితేజ గారితో చేసేది యూ రిజెక్టెడ్ అని చెప్పి ఒక న్యూస్ సర్క్యులేట్ అయింది. Sorry, I don't know about that news. Okay. Thank you. నాకు ఇందాక ఒక మెసేజ్ వచ్చిందండి, పేరు చెప్పలేదు, ఒక మెసేజ్ అయితే వచ్చింది. కొత్త డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులను చాలామంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరన్నా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడిగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్. హరీష్ గారు ఇక్కడ హరీష్ గారు యా ఓకే హాయ్ సార్. ఒక్క 2 క్వశ్చన్లు ఫస్ట్ టైం వాళ్ళకి ఇవ్వండి దయచేసి. నా మెసేజ్ వచ్చింది, ఎవరు చేశారో తెలియదు మరి. యా ఆయనంక గారు బాలీవుడ్లో చాలా పెద్ద డిఓపి, టాలీవుడ్లో మీతోనే డీజే నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. హీ డెంట్ వర్క్ విత్ ఎనీవన్ ఎల్స్ సో ఫార్. ఎప్పుడో రాజీవ్ మెనన్తో పనిచేశారు సౌత్లో, ఇప్పుడు హీస్ వర్కింగ్ విత్ యూ. సో వాట్ ఈస్ యువర్ డైనమిక్ లైక్ విత్ ఇద్దరు ఆన్సర్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఐఎమ్ ఆల్సో షూటింగ్ in Bombay, so I just make sure, see, we have my bond with him is not just that of a director cameraman. I think we are more like brothers. So any day he will always get the priority. So he always tells me, okay, listen, I'm from September, November, we are going to do something. I make sure I'm definitely at that time not doing a Hindi film. He always changes dates for me. Like for example, I'm doing a Varun Dhawan film right now. We are going to release the film. We still have 5 days of work left. Look at him, instead of taking release pressure, he shifted 5 days of shooting for me. So when he can do like this, you definitely know that I will do something. No, there is something unspoken, amazing relationship we have. మళ్ళీ అన్స్పోకెన్ అంటే మళ్ళీ గబుకునే అనుకోరు, దండం పెడతారు బాబు, ఇద్దరు అన్నదమ్ములు అంటారు. హరీష్ గారు వన్ మోర్ క్వశ్చన్. యా సో ఇప్పుడు రీమేక్ ఫెటిక్ గురించి ఆల్రెడీ ఒక డిస్కషన్ నడుస్తుంది, కానీ దీంతో పాటు ఐ ఫీల్ లైక్ ప్రతి నెల లేకపోతే ప్రతి 2 నెలలకు ఒక పీరియడ్ ఫిల్మ్ వస్తుంది. 10 సంవత్సరాల క్రితం అది పరిస్థితి కాదు, ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్ ఫిల్మ్ వచ్చింది. ఐ థింక్ బడ్జెట్స్ అన్నీ అఫోర్డబుల్ అయిపోయినాయి కాబట్టి పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. సో కానీ బట్ వాజంట్ దట్ అ కన్సర్న్ ఫర్ యూ? ఎందుకంటే మీరు స్టార్టింగ్లో అన్నారు 80sలో సెట్ అయ్యిందా, ఆ నొస్టాల్జియా ఫ్యాక్టర్ ఉందని. కానీ ప్రతి ఫిల్మ్ నొస్టాల్జియా ఫ్యాక్టర్ వాడుతుంటే అది మీకు కన్సర్న్గా లేదా, అది యూఎస్పీ ఉండదని? అంటే ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదండి, ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తాం. హరీష్ గారు దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు కల్ట్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్, ఐడి రైట్స్ అనేది. ఆల్రెడీ హిందీలో రైట్ అనేది ఆల్రెడీ తీసుకొని మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు? అంటే ఓటీటీలో ఏమైనా తెలుగులో రిలీజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు బాబు, ఇంకా మళ్ళీ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్ అంటే కష్టం. రవితేజ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సో ఇది ఎందుకు రిలీజ్ ప్లాన్? అదే చెప్పే మీకు ఆన్సర్ ఉన్నట్లా, ఈ రిలీజ్ డేట్ ఇలా వస్తుందని మాకు కూడా తెలియదు. తెలుగుకే చాలా టైట్గా రిలీజ్ కష్టపడాల్సి వస్తుంది, మిగతా లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఐ థింక్ డోంట్ హ్యావ్ టైం. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక న్యూస్ చెప్తానండి. చెప్పండి సార్. నిన్న అర్బాజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. చేసినప్పుడు దబాంగ్ విషయం ప్రస్తావన వచ్చింది. తను చెప్తూ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ మేము రీమేక్ చేయాలనిపించేలాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎప్పుడైనా రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు మీకు ఒక ఛాలెంజ్ని వేసుకుంటారు? ఏంటి గబ్బర్ సింగ్ మళ్ళీ రీమేక్ చేయడమా? నాకు అర్థం కాల. ఎనీ రీమేక్ చేసేటప్పుడు అదే సార్, ఇప్పుడు వాళ్ళే అన్నారు మళ్ళీ చేస్తామని, స్టిల్ కొంతమంది రీమేక్ అంటారు. ఇంక దానికి నేను ఏం మాట్లాడతాను? ఇది ఏం లేదండి, నేను ఆలోచించేది ఏంటంటే అది ఆల్రెడీ ఇంకోళ్ళు చేశారా, ఒక పుస్తకంలో వచ్చిందా, ఇంకో చోట వచ్చిందా కాదు.
నాకు అది నచ్చి నేను కనెక్ట్ అయ్యి దీనికి నేను న్యాయం చేయగలుగుతున్నప్పుడు నేను ఐ జంప్ ఇంటూ ఇట్. Adding to Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you. thank you.